జీతాలు రావు, పెన్షన్ ఇవ్వలేము, 16,000 కోట్లు వాస్తవం మీకు చెప్తున్నా. తర్వాత ఇస్తాం 16,000 కోట్లు నోటు బడ్జెట్. నేను సబ్ కమిటీ సభ్యులతో ఒకసారి డిస్కస్ చేసి నేను ఒక్కటే సమస్య కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి మొన్న అదే మాట చెప్పారు, నిన్న అదే మాట చెప్పారు. ఎవరేం ప్రశ్న వేసినా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అంటారు. ఓకే, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే మరి నువ్వు మీ నాయన ఎందుకు ప్రజల డబ్బును ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎందుకు నువ్వు మీ తండ్రి గారు ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? హైదరాబాద్లో మరి ఇంటిని, హైదరాబాద్లో మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం, ఆ ఇంటిని అధికార నివాసం అని చెప్పి ఈ మధ్య రీసెంట్గా జీవో ఇచ్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు రా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పో, ఎక్కడికి పో, ప్రయాణికులతో కలిపిన ప్రయాణం చేయడు ముఖ్యమంత్రి గారు. ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్, ఆయన ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్. వేరే దేశానికి పోయినా స్పెషల్ ఫ్లైటే, కడపకు వచ్చినా స్పెషల్ ఫ్లైటే, ఢిల్లీకి పోయినా స్పెషల్ ఫ్లైటే. దాదాపు సంవత్సరం పైగా 5 స్టార్ హోటల్, 5 నక్షత్రాల హోటల్ పార్క్ హయత్లో ఇల్లు రెనోవేషన్ అని చెప్పి పార్క్ హయత్లో ఒక పోర్షన్ మొత్తం దాదాపు 5-6 స్వీట్ రూమ్స్ తీసుకొని కోట్ల రూపాయల బిల్లు మరి పార్క్ హయత్ హోటల్కు ప్రజాధనం ప్రభుత్వ డబ్బును చెల్లించడం జరిగింది. మరి ఇళ్ళ రూపంలో మరి ఆయనకు సంబంధించిన ఇళ్లలో వసతులు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బు చెల్లించడం జరిగింది. మరి సెక్రటేరియట్లో ఆయన ఛాంబరు 4-5 సార్లు మార్చినారు వాస్తు కారణం పేరిట. ప్రతిసారి ఖర్చు అయింది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు, ప్రజాధనం. మరి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఎందుకు 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు ఎందుకు ఇంత భారీగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? మరి మీ దగ్గరికి మీకు సంబంధించిన ఖర్చులు వచ్చే కొద్దీ, మీ వ్యక్తిగత ఖర్చులు వచ్చే కొద్దీ మరి డబ్బులు విచ్చలవిడిగా మీరు ఖర్చు పెడతారు. ప్రజలకు సంబంధించి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని గట్టిగా అడిగితే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ లోకేష్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మీరు ఏదైతే హామీలు చేశారో ఆ హామీలను నిలబెట్టుకోవాలా. జిల్లాకు సంబంధించి నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు.